పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తించాయి. కానీ బీజేపీ అభ్యర్థి తరపు ప్రచారం నిర్వహిస్తారనుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం వరంగల్లో కనిపించలేదు. అసలెందుకు చంద్రబాబు రాలేదు? బాబు రాకుండా అడ్డుకున్నదెవరు? తెలంగాణ రాజకీయం అంతా వరంగల్ నుంచే నడుస్తోంది. ఉద్యమగడ్డ వరంగల్లో పార్టీలన్నీ హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభ పెట్టి మరీ వరంగల్లో టీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు. ఇక కాంగ్రెస్ నేతలు కూడా ముమ్మరంగా ప్రచారం చేపట్టారు. కానీ టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గెలుపు కోసం స్టార్ క్యాంపెయినర్ లేకపోవడంతో కొంచెం ఇబ్బంది పడ్డారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబును ప్రచారానికి రావాలంటూ తెలుగుదేశం సీనియర్లు కోరారు. బీజేపీ అభ్యర్థికి సైతం బాబు రావాలని కోరుకున్నా కొందరు అడ్డుకున్నారంటున్నారు. టీడీపీ సీనియర్ నేత ఎల్ రమణ, ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డిలే చంద్రబాబును వరంగల్లో ప్రచారం చేయకుండా చేశారని చర్చ నడుస్తోంది. ఇటీవల బాబుతో ప్రత్యేకంగా సమావేశమైన ఈ ముగ్గురు నేతలు వరంగల్ ప్రచారానికి రావద్దని చెప్పారట. అయితే సొంత పార్టీ నేతలే చంద్రబాబును ప్రచారానికి రావద్దని చెప్పడంపై ఇప్పుడు టీడీపీ నేతల్లో చర్చ జరుగుతోంది. అయితే దీనికి కారణం లేకపోలేదంటున్నారు కొందరు టీడీపీ నేతలు. ఒకవేళ ఎన్నికల ఫలితాలు అనుకూలంగా లేకపోతే చంద్రబాబు రావటం వల్లే ఓడిపోయామంటూ బీజేపీ నింద వేసే అవకాశం ఉందని, అటు టీఆర్ఎస్ కూడా బాబును తెలంగాణ ప్రజలు నమ్మలేదంటూ మరో వాదన తీసుకొచ్చే అవకాశం ఉందని, అందుకే వరంగల్ ప్రచారానికి బాబు దూరంగా ఉన్నారని చెప్తున్నారు. గ్రామీణ